అబ్బా, పంజాబీ రెస్టారెంట్ లో ఇండియన్ చైనీస్ ఫుడ్ తీసుకొని చాలా రోజులైపోతుంది మిత్రమా. ఆగుతామా? కేబిహెచ్పి కాలనీలో నెక్సస్ మాల్ లో ఉన్న పిండి బలుచికి అయితే వచ్చేసా. చిన్నపిల్లలరా మీరు. నమస్కారం. నమస్కారం. ఈ లోపల ఎంట్రన్స్ లో కత్తులో చైర్ ఉంటది, కొంచెం చూసుకొని కూర్చోండి. మీకు దిగబడితే మిమ్మల్ని వేరే వాళ్ళ హాస్పిటల్లో దిగబెట్టాల్సి వస్తుంది. అటుకో, మన ఆడియన్స్ కి లోపల అంబియన్స్ చూపించు. అబ్బా, లోపల అంబియన్స్ అదిరిపోయింది మిత్రమా. ఇంతకు ముందు లోపల పంజాబీ రాజుల ఫొటోస్ ఎక్కువ ఉండేవి. అందరూ యుద్ధానికి వెళ్ళినట్టున్నారు మన ఫుడ్ మీద చేసి యుద్ధాలు చూడలేక. ఇక్కడ మనకి ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉందన్నమాట. ఫ్యామిలీ వస్తే హ్యాపీగా కూర్చొని ఫుడ్ తినడానికి. ఇక్కడ మనకి థాలీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ లో. వెజ్ కాంబో, మహారాణి వెజ్ థాలీ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇక నేను తినడం స్టార్ట్ చేస్తా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. మెన్యూ చాలా పెద్దగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇక ఇక్కడ మస్ట్ ట్రై లో నాన్ వెజ్ లో చిల్లీ చికెన్ అలాగే కబాబ్ ప్లేటర్ అయితే తీసుకున్నాను. ఈ కబాబ్ ప్లేటర్ లో మనకి మొత్తం 6 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చికెన్ మటన్ లో. ఈ చిల్లీ చికెన్ ఉంది కదా, మనకి పైన కోటింగ్ కొంచెం థిక్ గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుంది, లిటిల్ బిట్ మనకి స్పైసీగా ఉంది. ఇక ఈ కబాబ్ ప్లేటర్ ఉంది కదా, దీంట్లో మనకి చికెన్ స్ప్రింగ్ రోల్, మటన్ స్ప్రింగ్ రోల్ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇవి కూడా టేస్ట్ అయితే బాగుంది. నాకు కంపేర్ చేస్తే చిల్లీ చికెన్ అయితే అదిరిపోయింది దీని మీద. ఈ డ్రైడ్ చికెన్ లెగ్ పీస్ ఉంది కదా, మనకి KFC స్టైల్లో అయితే ఉంది. ఇవి తినేలోపు బకెట్ తీసుకొచ్చి నా పక్కన నించున్నాడు. ఇది దాల్ మఖని అంట. ఇక నెక్స్ట్ మనకైతే గార్లిక్ నాన్ కూడా తెచ్చారన్నమాట వీళ్ళు. ఇది చూడడానికి అయితే బాగుంది కదా. గార్లిక్ నాన్ ఉంది కదా, దాంట్లోకి ఈ పన్నీర్ లేబబ్డార్ అయితే టేస్ట్ అయితే బాగుంటది. అబ్బా, వేడి వేడిగా తింటూ ఉంటే మామూలుగా లేదు మిత్రము, టేస్ట్ అదిరిపోయింది. నెక్స్ట్ రుమాలి రోటీ తెచ్చారు. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది గట్టిగా ట్రై చేస్తే 2 పిల్లో కవర్స్ అయితే కుట్టుకోవచ్చు దీంతో. రుమాలి రోటీ విత్ దాల్ మఖని టేస్ట్ అయితే బాగుంది, పర్లేదు. అది అయ్యాక జీరా రైస్ పట్టుకొచ్చి తింటారా అని అడుగుతున్నారు నన్నే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ప్లేట్ లో పడాలే గాని రాళ్లను కూడా రవ్వలడ్డు అని చెప్తే నమిలేస్తాం మనం. జీరా రైస్ టేస్ట్ అయితే పర్లేదు. ఇక మనకి అంతా అయిపోయిన తర్వాత ఆఖరి ఘట్టం ఉంటుంది కదా, ఆ ఘట్టంలో నేను మాక్టైల్ తీసుకున్నాను, బ్లూసీ లాంటివి. ఇవి కూడా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. దాంతోపాటు మనకి గులాబ్ జామున్ ఒకటి, తండీ కీర్ ఇవైతే ట్రై చేశాను. ఇవి కూడా బాగున్నాయి. నాకు గులాబ్ జామున్ అయితే బాగా నచ్చింది వీటన్నిటిలో. ఇక మీరు కూడా వచ్చేయండి మిత్రమా, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు అంబియన్స్లో ఈ ఫుడ్ తింటూ ఉంటే అసలు మామూలుగా అయితే ఉండదన్నమాట. మర్చిపోతారు, ఇంట్లో వాళ్ళని మర్చిపోతారు. మన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉందన్నమాట, దాన్ని కూడా ఫాలో చేయండి. రాజు ఫుడ్ ట్రావెలర్ అని చెప్పేసి పేజ్ ఉంటుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.